ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటర్ దొర అని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్ ఆర్థర్ కాటన్ 220వ జయంతిని ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. పంచాయతీరాజ్ ఎస్సీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పాల్గొని సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవనాధారం చూపించిన వ్యక్తి కాటన్ అన్నారు. గోదావరి జిల్లాల ఆరాధ్య దైవం సర్ ఆర్థర్ కాటన్ అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఈఈ మల్లికార్జున్, డిఈ వెంకటేశ్వరరావు, మేనేజర్ వీరబాబు, ఏఓ బుజ్జి శ్రీనివాస్, సత్యరాజు, పి శ్రీనివాసరావు, బ్రహ్మాజీరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొండ మీద ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ పక్కన అది ఆ రోజుల్లో ఆయన అక్కడుండే గుర్రం మీద తిరుగుతూ బైనాక్యులర్స్ తోటి చూస్తూ అంత టెక్నికల్గా అక్కడ ఆనకట్ట నిర్మించి మొదటి దశగా ఫస్ట్ 4 లక్షల ఎకరాలు ఆయకట్టుని స్థిరీకరణ చేసుకోవడానికి నేను ప్లాన్ చేశాను. ఆ తర్వాత మన వాళ్ళు 7 లక్షలు చేశారు. 7 లక్షల తర్వాత ఈ రోజున 10 లక్షల ఎకరాలకి సస్యశ్యామలంగా మనం నీళ్లు అందించగలుగుతున్నాం. బ్యారేజ్ కట్టుకుని అది దాని స్థానంలో ఆయన కట్టినటువంటి ఆనకట్ట అంతా కూడా కొట్టుకుపోవడం అది జరిగింది. వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాని స్థానంలో ఇది కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 82వ సంవత్సరంలో ఈ బ్యారేజ్ని పునర్నిర్మించిన బ్యారేజ్ని జాతికి అంకితం చేయడం కూడా జరిగింది. అలాగా గోవాన్ ఆయన చేసినటువంటి పనిని మనం తీసుకుని దాని డెవలప్మెంట్ ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ కెనాల్ నెట్వర్క్ సిస్టమ్ అంతా కూడా లాకులు అవ్వచ్చు, ఏదవ్వచ్చు. అలాగే గన్నవరం దగ్గర ఆక్యుడెక్ట్ కట్టాడు ఆయన 1851లో కట్టాడు. ఆ 51లో దాన్ని కట్టి ఏం చేశాడు, కింద సముద్రం నీరు వెళ్తుంది, ఉప్పు నీరు, పైనుంచి ప్లేన్ వాటర్ చప్పటి నీరు తీసుకెళ్ళి అవతల అన్నటువంటి పొలాలకి త్రాగునీరు కూడా. ఇప్పుడంటే మనం కిన్లే బాటిల్స్ వాడుతున్నాం, కానీ మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే కాలువలో నీళ్ళే తాగేవాళ్ళం మన అందరం కూడా. అంత క్లీన్గా ఉండే పూర్వం అంతా కూడా. ఇప్పుడంటే ఇంకా కాలగర్భంలో కలిసిపోతుంది మెయింటెనెన్స్ అంతా కూడా. కాబట్టి నిత్యం కూడా మనం ఈ రోజుని తెల్లటి బట్టలు వేసుకుని మనం 2 పూట్ల భోజనం చేస్తున్నామంటే ఆయనే కారణం. కొంచెం ఇన్ఫర్మేషన్ నేను చెప్దామని చెప్పి నేను తీసుకోవడం జరిగిందంటే, కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా గుర్తించుకునే జనరల్ ఆర్థర్ కాటన్ ఈయన మే 15, 1803, జనవరి 24, 1809 బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీర్గా. మనం కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా గుర్తించుకునే జనరల్ సార్ ఆర్థర్ కాటన్ 18 ఏళ్ల వయసులోనే భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాసులో ఉద్యోగంలో చేరారు. అప్పటి బ్రిటిష్ ఇండియా కంపెనీ వీళ్ళు దక్షిణ ప్రాంతాల చెరువులకు ఇంజనీర్గా నియమించింది. ఆయన నిరంతరం ప్రజల సంక్షేమం సేవ కోసమే పరితపించేవారు. అంటే యాజ్ ఏ ఇంజనీర్ ఈజ్ ఆల్వేస్ కీప్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ హిజ్ మైండ్. సో 18వ శతాబ్దంలో పవిత్ర జీవనదికి ఇరువైపులా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలు అతివృష్టి, వరద ముంపు, అనావృష్టి, కరువు కాటకాలతో వెలువెల్లాడాయి. 1833లో అనావృష్టి కలిగిన కరువుతో 2 లక్షల మంది గోదావరి జిల్లా ప్రజలు తుడిచిపెట్టుకుపోయారు. అలాగే 1839లో ఉప్పిన కరువు మరికొంతమందిని పట్టున పెట్టుకుంటారు. దీంతో గోదావరి నదికి అడ్డుకట్ట వేయాలని కాటన్ దొర అనుకున్నారు. తన ఆలోచనలు నిజం చేస్తూ జలాశయం నిర్మించారు. మన భారతదేశంలో డ్యాములు ఏమీ లేనప్పుడు, సర్వేయింగ్, జీపీఎస్లు ఇలాంటివి ఏమీ లేనప్పుడు ఒక డ్యామ్ కట్టి ఆ డ్యామ్ నుంచి నీళ్లు ఎక్కడికి ఎడతాయి, కిందకి ఎటువైపున ఎడతాయి అని ఒక నెట్వర్క్, కెనాల్స్ నెట్వర్క్ ఫామ్ చేసి మన గోదావరి జిల్లాని సస్యశ్యామలం చేసినటువంటి అపర భగీరథుడు ఆర్థర్ కాటన్ గారికి మనము ఎంత చేసినా తక్కువే అవుతుంది. అందుకని మేము మా వంతుగా ఉడత భక్తితోటి వచ్చి ఇక్కడ ఆయనకి రెస్పెక్ట్స్ పే చేసి వెళుతున్నాము. తర్వాత ఇప్పుడు ఉండే సిస్టంలో మనకి 30, 40, ఒక 50 ఏళ్ల క్రితం నుంచి మన గోదావరి జలాల నుంచి పండుతున్న పంటలే మన దేశానికి ఒక 40 ఏళ్ల క్రితం ఆధారమైంది. తర్వాత మిగిలిందంతా డెవలప్ అయింది. ఇదంతా
మోక్షకొండం విశ్వేశ్వరయ్య గారి ఆర్థర్ కాటన్ గారి స్థలం ఇది.